ఈ ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు అంటే, మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని గుర్తుంచుకోండి. మన ఆలోచన మంచిగా ఉంటే 10 మంది మేలు కోరుతాం. పోయిన వాటికంటే నీకు వచ్చేవి మంచిగా ఉంటాయని తెలుసుకో. ఎక్కువగా ఆలోచించి మనసుని పాడు చేసుకోకు. పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే, పరిచయమైన మనుషులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పుతున్నారు. గుండెల నిండా ప్రేమ ఉన్నా ఎలా చూపించాలో తెలియని వ్యక్తి నాన్న. సమస్య యొక్క ఆకారం ఎంత పెద్దదైనా సరే, నీ ఆలోచన గొప్పగా ఉంటేనే కదా అది వెంటనే సాల్వ్ అవుతుంది. నిన్ను నమ్మి నీ స్నేహితుడు నీతో చెప్పిన రహస్యం నువ్వు మరొకరికి చెప్పినప్పుడు, ఆ స్నేహం అక్కడితో మరణించినట్లే. మనకు ఊరంతా శత్రువులు ఉన్నప్పటికీ పర్వాలేదు కానీ, ఇంట్లో మాత్రం అస్సలు ఉండకూడదు. మనశ్శాంతిని కోల్పోతాం. అప్పు తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు అస్సలు ఉండదు. ఒకరు మనల్ని నమ్మి అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం మన బాధ్యతే కదా. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేరేపించుకోవడం ఎంతో ముఖ్యమని తెలుసుకో. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి కానీ ఎదుటివారికి కాదు. కాబట్టి ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకో. కఠినమైన పరిస్థితులు వ్యక్తిని ఒంటరిని చేస్తాయి కానీ అవే పరిస్థితులు వ్యక్తిని శక్తివంతులుగా మారుస్తాయని గుర్తుంచుకో. డబ్బులు దాచడానికి ప్రయత్నించకండి. వాటిని రెట్టింపు చేయడానికి మాత్రమే మీరు ప్రయత్నించండి. బలంగా నమ్మితే సరిపోదు. బలహీనతను వదిలితేనే బ్రతుకు అనేది మంచిగా మారుతుంది. సమస్యలో సహనం కోల్పోకండి. సమస్య మీకు సాయం చేయాలి మీ గెలుపుని అధిరోహించడానికి. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలను భరించే శక్తి ఉన్నవాడే జీవితంలో గెలుస్తాడని గుర్తుంచుకో. అవసరానికి పనికిరాని ఆస్తులు, అవసరం తీరాక వదిలించుకునే రిలేషన్లు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏడిస్తే చనిపోయిన వాళ్లే కాదు, బ్రతికి ఉన్నవాళ్ళు కూడా రారు. నువ్వు గెలిస్తే వస్తారు. ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలానే ఉండాలనుకోవడం దురాశ. జ్ఞానులతో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతను నువ్వు కోల్పోతావు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గడిపిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు. గతంలో మనతో కలిసి బ్రతికిన వాళ్ళని, మనకు సాయం చేసిన వాళ్ళని, మనకు తోడుగా ఉన్న వాళ్ళని ఎన్నడూ మర్చిపోవద్దు. అర్థమైందా? మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చెయ్యి. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుందని గుర్తుంచుకో. చదవడం తెలియని మగాడికి దొరకకూడని ఒక విలువైన పుస్తకమే స్త్రీ. తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయని గుర్తుంచుకో. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకూడదు. ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపో. ఇళ్ల మధ్య బాటలు కాకుండా గోడలు కట్టేసుకోవడం వల్లనే బంధాలు పలుచబడుతున్నాయి. మనుషులు ఒంటరితనానికి లోనవుతున్నారు. సహాయం చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించకండి. ఒక్కసారి చిన్న సాయం కూడా ప్రాణాలను కాపాడే పెద్ద ఆధారం అవుతుంది. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టమని తెలుసుకో. గెలిచిన వాళ్లే జీవిత పాఠాలు చెప్పనవసరం లేదు. ఓడిపోయిన వాళ్ళు వాళ్లకంటే ఎక్కువ పాఠాలు నేర్చుకొని ఉంటారని తెలుసుకోవాలి. ఎన్నిసార్లైనా బాధపడు కానీ దేనికి భయపడకు. కొన్ని ఒంటరి పోరాటాలే గొప్ప సామ్రాజ్యాలను నిర్మిస్తాయి. రుచి మరిగిన కుక్క ఎప్పుడూ కూడా కొత్త కొత్త రుచుల కోసం ఎదురు చూస్తుంది. అదేవిధంగా కొత్త పరిచయాలకు అలవాటు పడ్డ మనుషులు పాతవాళ్ళని నిలువున పక్కకు నెట్టేస్తారు. చేసిన తప్పుని సమర్థించుకోవడానికి క్షణకాలం పట్టొచ్చు కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి మాత్రం జీవితకాలం సరిపోకపోవచ్చని గుర్తుంచుకో. కొన్ని కలలు ఎప్పటికీ తీరవు, కొన్ని ఆశలు ఎప్పటికీ నెరవేరవు. అయినా ఏదో రోజు దేవుడు కరుణించకపోతాడా అన్న ఆశతో ఎదురు చూస్తూ గడిపేయడమే కదా జీవితం అంటే. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం గుమ్మం బయటే ఉంటుంది కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది కాబట్టి. గుర్తుంచుకో, అస్తమించిన సూర్యుడు తిరిగి మళ్ళీ ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడినవాడు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం.
మౌనంగా ఉండడం నేర్చుకో. అలా ఉండలేకపోతేనే నీ మాటల్లో నాణ్యత ఉండేలా నువ్వు చేసుకోవాలి. చాలామంది మంచివాళ్ళు తమ తప్పుల సాక్ష్యాన్ని దాయడం వల్లనే మంచోళ్ళయ్యారు. ఇక్కడ అన్నిటికంటే విలువైనది నోరు. ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుంటే చాలు. గెలవడమే తప్ప ఓటమి ఉండదు. కొందరికి ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఒకరు మన మధ్యలో లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం. నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. నీ చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి క్యారెక్టర్ని నిర్ధారించడం అన్నిటికన్నా నువ్వు చేసే పెద్ద తప్పు. చాలా బాధగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళంతా దూరం పెడుతూ ఉంటే. సంతృప్తి అనేది పేదవాళ్ళని ధనవంతుల్ని చేస్తుంది. అసంతృప్తి అనేది ధనవంతుల్ని కూడా పేదవాడిని చేస్తుందని తెలుసుకో. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఎవరి మీద అస్సలు ఆధారపడకండి. చివరికి ఒంటరిగా మీరే మిగిలిపోవాల్సి వస్తుంది. ఏ క్షణమైతే వేరొకరిని మీ బలమని నమ్ముతారో ఆ క్షణం నుంచి మీరు పూర్తిగా బలహీనులైపోతారు. నీ తోటి వాళ్ళకి ఎన్నిసార్లు సాయం చేసినా వాళ్ళకి అస్సలు గుర్తు ఉండదు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటని వాళ్ళు చచ్చినా మర్చిపోలేరు. గాయం తగిలిన గుండెకు నిద్ర పట్టని అర్ధరాత్రులే అతి పెద్ద శత్రువులు. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువల్ల మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగా చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ప్రేమ చాలా విలువైనది. దాన్ని అడుక్కునే స్థితి వస్తే మర్యాద పక్కకు తప్పుకోవడంలోనే మన విలువ కనిపిస్తుంది. ఒక్కోసారి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఏంటి వీళ్ళు ఇంతలా ఉన్నారనిపిస్తుంది. అందరూ అంటూ ఉంటారు డబ్బు ముఖ్యం కాదు, ప్రేమానుబంధాలే ముఖ్యమని. కానీ ఆ ప్రేమ అనుబంధాలు నిలబడాలంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే నువ్వెవరో నేనెవరో అంటున్నారు. నిజమే కదా. అలాంటి సమాజంలోనే ఇప్పుడు మనం జీవిస్తున్నాం. డబ్బు లేకపోతే అసలు మనల్ని లెక్క చేయరు కూడా. ఈ సమాజంలో ఎవరి తప్పు వాళ్ళు చూసుకోరు. కానీ ఇరుగు పొరుగు కథలు మొత్తం వీళ్ళకే కావాలి. వేరొకరి గురించి చెడుగా చెప్పేప్పుడు లేదా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మన అనుకున్న వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు డబ్బు సాయం చేయకున్నా కనీసం మాట సాయం చేయండి. మీ మాట వారిలో మనోధైర్యాన్ని నింపుతుంది. గుర్తుపెట్టుకో, నిన్ను వదిలేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ 2 విషయాలు చేస్తారు. నీకు టైం ఇవ్వడం తగ్గిస్తారు. అలానే నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇంకొకరికి కూడా ఇస్తారు. అర్థమైంది కదా అందరూ ఎలా ఉంటున్నారో. నీ లైఫ్లో ఈ ముగ్గురు ఉంటే నువ్వు జీవితాంతం అదృష్టవంతులుగా ఉంటావు. సంస్కారవంతమైన భార్య, అలానే నీకు అండగా తోడుగా నిలబడే కొడుకు, అలానే నీకు ఒక మంచి స్నేహితుడు. ఈ ముగ్గురు ఉంటే చాలు. ఈ ప్రపంచంలో నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని గుర్తుంచుకో. సంతోషంగా జీవితాన్ని గడపాలి అంటే దాన్ని వ్యక్తులతో, వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టుకోండి. అప్పుడే ఆనందంగా, సంతోషంగా జీవించగలరు. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.